పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ శుక్రవారం కనకానపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గత 2 రోజుల క్రితం ఎర్రకుంటలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో శ్రీరామ్పై సెక్షన్ 353, 147, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఆరోగ్య పరీక్షల అనంతరం శ్రీరామ్ను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 16వ వరకు రిమాండ్ విధించింది. రాళ్లదాడి కేసులో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పరిటాల సునీత అన్నారు. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాన్వాసింగ్ పోతే ఒక జెండా పట్టుకొని ఉంటుందేమో ఒకసారి మీరన్నా చెప్పండి. నా కళ్ళెదురుగ్గా తోరణం, మా పచ్చ తోరణాలు కూడా కట్టింటే, మామిడాకులు తోరణం కట్టింటే నా ఎదురుగ్గా వచ్చి తోరణం తీస్తాడు చిన్నపరేటిపల్లెలో. వాళ్ళేమో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేమో అక్కడ కన్నవాళ్ళు వేసుకున్నారు, జెండాలు పట్టుకుని బైకుల్లో ర్యాలీ పోతుంటే కూడా వాళ్ళు మాట్లాడారు. సీకేపల్లి మండలం అదే చేస్తున్నారు. కనగానపల్లి మండలంలో కూడా కొంతమంది పోలీసు వాళ్ళే ఈ విధంగా ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాం. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆయన. మరి ఆయన ఎందుకో ఏమో వన్ సైడ్ చేస్తున్నాడు, నేను ఈ వన్ సైడ్ చేస్తున్నారనే విషయం ఎస్పీ చెప్పాను, ఏఎస్పీ సార్ చెప్పాను. కనగానపల్లి ఎస్ఐ మీద, సీకేపల్లి ఎస్ఐ మీద కూడా నేను కంప్లైంట్ కూడా చేసిన.